నా పేరు మద్దు తేజస్నాథ్, పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. నేను వచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిని. నేను పార్టీకి వచ్చిన మెయిన్ ఉద్దేశం జనసేన పార్టీలోకి రావడానికి కారణం, ముఖ్య ఉద్దేశం మన పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలు ఏదో రాజకీయంగా ఉంటుంది కానీ ఓన్లీ పర్యావరణం గురించి ఏ పొలిటికల్ పార్టీ ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ విధమైన ఇది చూపించలేదు. మా దాన్ని కూడా సేఫ్ గార్డ్ చేయడానికి ఎన్వైరన్మెంట్ గురించి మా కళ్యాణ్ గారు ఇది చూసిన తర్వాత, పాలసీ చూసిన తర్వాత, ఆయన కమిట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత పార్టీలోకి రావాలనిపించి పాలిటిక్స్లో ఈ పార్టీలోకి వచ్చాను. మా నాన్నగారు వచ్చి ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన 2 times సొసైటీ ప్రెసిడెంట్ కింద చేశారు. అలాగే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన వన్స్ ఇది డివైడ్ అయిన తర్వాత ఆయన పొలిటికల్గా ఇది ఉన్నారు. బట్ కాకపోతే వన్స్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయ్యి మేమందరం ఇది చేసుకుంటూ వచ్చాము. మేము ఏ రోజునాడు ఎప్పుడు పాలిటిక్స్ కింద కాకుండా మంచి చేయాలనేది, ఒక కళ్యాణ్ గారి లాగా సర్వీస్ చేయాలనే ఉన్నాము. ఈ ఊరిలో ఎప్పుడు ఎవరిని అడిగినా ఏదైనా అదే చెప్తారు. అలాగే చేసుకుంటూ వచ్చాం. అందుకని ఈ పార్టీలోకి వచ్చాం. ఈ 1 year 2 months అయింది మనకి ఈ గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్ వచ్చి. ఆ రోజు కాడి నుంచి మేము ఎప్పుడైనా డెవలప్మెంట్ విధంగానే చూసామని తప్పితే ఏది మేము ఇంకో రకం లేదు. ఎప్పుడు మా ఊరికి సంబంధించైనా, అలాగే మండలంలో కానీ ఏదైనా ఏ రోజునాడైనా డెవలప్మెంట్ పరంగానే ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ ఎంపీ గారి దగ్గరికి కానీ వెళ్ళి మేము మా ఊరికి సంబంధించి, మా మండలానికి సంబంధించి, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ రోజునాడైనా ఎక్కడా రాజీ పడలేదు ఆ విషయంలో. అలాగే మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు, ఆయన ఎప్పుడూ జనాలకు అందుబాటులో ఉంటారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఆ కమిట్మెంట్తో పనిచేస్తూ ఆయన ఎంతో మాకు డెవలప్మెంట్ పరంగా రోడ్స్ కానీ ఇవి కానీ చాలా చేశారు. మా ఊరికి ఏ రోజునాడు ఎప్పుడు ఇంత ఎక్కువ మొత్తాన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 months లోపలనే మాకు రోడ్స్ శాంక్షన్ చేశారు. 60 లక్షలు మాకు రోడ్స్ ఇచ్చారు. ఎప్పుడు ఒక 2-3 గవర్నమెంట్స్ చేసినా కానీ రానంత అమౌంట్ ఇచ్చారు ఫస్ట్ టైము. బట్ కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి. బైన్గూడ అనే ఊరిలో, చిన్న పల్లెటూరులో మాకు ఇంకా బోల్డ్ అంత డెవలప్మెంట్ ఉంది. ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, లాస్ట్ పాలక వర్గాలు ఎప్పుడు దీని మీద శ్రద్ధ చూపించలేదు కాబట్టి ఎంత వెనకబడిపోయాం. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాగే ప్రతి పార్టీ ఇలాగే చేసుకుంటూ, ప్రతి గవర్నమెంట్ ఇలా చేసుకుంటూ వస్తే కనుక మనకు డెవలప్మెంట్ పరంగా ఎక్కడా లోటు ఉండదు. సో మనం ఇప్పుడు ఇది చేయటానికి ఇప్పుడు మేము 60 lakhs వచ్చినా కానీ, మేము చేసుకుని వచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు మా రోడ్డు వేయండి అని గొడవలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే చేసేవాడు ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఆ గొడవలు అనేది ఉంటుంది. కంపల్సరీ ఈ 5 yearsలో డెవలప్మెంట్ పరంగా బైన్గూడెం అయితే ఏంటి, అలాగే ప్రతి ఊర్లోనూ మా అలాగే ఎక్కడ ఉన్నారు అలా కార్యకర్తలు అందరూ అలాగే ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం మేము. అలాగే రిప్రజెంటేషన్స్ అలాగే ఇస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా పైకి కంపల్సరీ ఇవి ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని మా అందరి దగ్గర, నాయకుల దగ్గర, అందరి దగ్గర. ఇప్పుడు నిన్నే ఒక కమిటీ నిన్న మండల ప్రెసిడెంట్స్ని అందరిని పిలిపించి అందరినీ మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ మొత్తం నాకు ఫీడ్బ్యాక్ కావాలి, మీరు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయండి, నేను వెళ్ళి దాన్ని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి నిన్న మీటింగ్ పెట్టారు. అలాగా ఒక కమిటెడ్ లీడర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంపల్సరీ మన పనులు అనేవి క్లారిటీగా జరుగుతాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్నో హామీలు అన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు సిలిండర్లు అనేది ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం చేసుకుని వచ్చారు సూపర్ 6లో. అలాగే కూటమి ప్రభుత్వంలో లాస్ట్ టైం అప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. అది ఎంతమంది పిల్లలు ఉంటే కనుక, ఇంతకుముందు గవర్నమెంట్లో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారంటే, 3 ఉన్నారంటే ఒకరికే ఇచ్చేవారు. అది చాలా అన్యాయం. అది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లోనే ఒక మగపిల్లోడు ఆడపిల్లోళ్ళు ఉన్నారని అంటే కనుక ఇద్దరిని సమానంగా చూడాలని మన గవర్నమెంటే చెప్తున్నప్పుడు మనం చేసేది కూడా తప్పే కదా. అది ఇప్పుడు ఇస్తే కనుక అందరికి ఇవ్వాలి, లేకపోతే అసలు ఎవరికి ఇవ్వకూడదు. అలా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చినాయి సార్, మీకు ఏమన్నా డేటా ఉందా?
డేటా అంటే క్లారిటీగా నాకైతే లేదండి. అందరికైతే కనుక గ్రీవియన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఏదంటే పడిన వాళ్ళకి ఏమైనా ఉన్నాయంటే కనుక వెంటనే ఆ గ్రీవియన్స్లు అన్నీ అక్కడ దగ్గరుండి చేయించాము. అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసారు. ఏం ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. దానికి టీం పెట్టారు అక్కడ పంచాయతీలో, చేసేసి మొత్తం క్లియర్ చేసేసారు. సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు సూపర్ సిక్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని అపహాస్యం చేసాయి. నీకు 15,000 అని చెప్పేసి ట్రోలింగ్ చేశారు. మరి ఇప్పుడు మీరు అమ్మఒడి అదే పిల్లలకి తల్లికి వందనం వేశారు. మరి ఇది రెస్పాన్స్ ఎలా ఉంది సార్ గ్రామంలో మీకు ప్రజల నుంచి? డెఫినెట్గా వీళ్ళు అన్నదానికి వీళ్ళు ట్రోలింగ్ చేసిన దానికి నిజంగా పాపం అమాయక ప్రజలు మాత్రం డెఫినెట్గా ఇది అవ్వని పనేమో అని అనుకున్నారు. 200% అందరూ మీరు అన్నట్టుగానే అది అసలు జనరల్గా అందరిలోనూ, ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళకి అవగాహన ఉండదు, అది ఎన్నదే ఏదో అనుకుంటారు. బట్ కాకపోతే వాళ్ళకి పడిన తర్వాత ఒకసారి వాళ్ళ ప్రజల్లో ఆనందం చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంది. ఆ రోజునాడు వాళ్ళ తల్లులు అందరూ అక్కడికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, మేము అసలు అవుద్ది అనేది అయితే మేము కూడా అనుకోలేదండి. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు ఒకళ్ళ ఇంట్లో, మాకు అక్కడ వచ్చిన వాళ్ళ దాంట్లో ముగ్గురికి వచ్చిన దానికి నేను చాలా హ్యాపీగా ఉండొచ్చండి. నా జీవితం మారిపోద్దండి. ఎందుకంటే నేను వాళ్ళందరికీ వాళ్ళ ముగ్గురిని ప్రైవేట్ స్కూల్స్లోనే చదివిస్తుంది, నేను చాలా సేవ్ చేసుకుంటానండి దీనివల్ల అని చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు మీ పార్టీకి మద్దతు పెరుగుతుందా తగ్గుతుందా? ఈ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఏది క్లారిటీ ఎప్పుడు ఏది చెప్పలేమండి. మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే జనం మన వైపే ఉంటారు ఏ రోజునాడైనా. మనం జనాలైతే కనుక చాలా ఇదిగా ఉంటారు, చాలా మంచి తెలివితేటలతో ఉంటారండి. ఏ రోజునాడైనా వాళ్ళు ఏది మంచి ప్రభుత్వం అనేది క్లారిటీగా తెలుసండి. ఎందుకంటే మంచి ప్రభుత్వం అనేది నేను అంటున్నానంటే, ఇప్పుడు జనరల్గా మనం ఎన్నో చేస్తాం, జనాలకి చేస్తాం. మా కళ్యాణ్ గారు అయితే కనుక నీటి తొట్లు మూగజీవాలు కూడా ఆలోచించుకుని పెట్టారు. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు ఆయన ఎంత కమిటెడ్ లీడర్ అనేది మనం క్లారిటీ తీసుకోవచ్చు ఇందులో. ఎందుకంటే మూగజీవాలకి మనం ఇది చేయాలని చెప్పి అప్పటికప్పుడు చేసుకుంటూ మొత్తం అన్నీ కట్టించమనంటే నేనే అవి తీసుకుని మూగజీవాలకి చేయటానికి ఒక్కొక్క తొట్టికి 5,000 ఎక్స్ట్రా నేను కట్టుకుని చేసుకున్నాను. సో అలాగా కమిటెడ్ లీడర్స్ ఉన్నారండి అక్కడ కళ్యాణ్ గారికి. సార్ ఇప్పుడు ముఖ్యంగా ప్రజలకి ఏమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రజలకి ఏ కార్యక్రమం చేస్తున్నానండి, మనం వాళ్ళకి మంచి జరిగింది అనే అంటే స్పాంటేనియస్ సాటిస్ఫాక్షన్ రావాలి. అలాంటి చాలా వాళ్ళు ఇబ్బంది పడే ఉంటాయి. చిన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మా ఊర్లో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది, మనం ఏమీ చేయలేము. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా చేయగలిగితే, ఏదైనా బీమా అది ఇంతకు ముందు ఇచ్చేవారు, అది లాస్ట్ గవర్నమెంట్లో అది తీసేశారు. సో అలాంటివి ఏమన్నా మంచివి చేస్తే కనుక బాగుంటుంది. మనం అండగా ఉన్నాం ప్రభుత్వం వాళ్ళకి అనే విధానం ఉంటుంది. సో మట్టి ఖర్చులు అనేవి కూడా ఉండే ఇంతకుముందు, అలాంటివన్నీ కూడా మళ్ళీ రివోక్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇప్పుడు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే మా కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఇన్సూరెన్స్లు ఎప్పుడు చేయించుకోండి అని మా కార్యకర్తలు చేసుకున్నారు. ఆయన కూడా దానికి ఫండింగ్ చేసుకుని చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ప్రజలకు మనం దగ్గరలో ఉంటాం, మనం ఇలాంటివి చేస్తే బాగుంటుందని. అలాగే ఇళ్ళ పట్టాలు ఇలాంటివి కూడా అన్నీ చేస్తున్నారు. అవి కూడా పర్ఫెక్ట్గా చేసుకుని మనం కాలనీలు ఎక్కడికక్కడ మనం గవర్నమెంట్ కూడా చేయగలిగితే కనుక మనకి తిరుగు అనేది ఉండదు ఎప్పుడు ప్రజల దగ్గర నుంచి అని నా ఆలోచన. సరే సార్, ఇప్పుడు మరి ప్రజలకు కావాల్సింది మెయిన్ సాగునీరు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు. మరి మీ గ్రామంలో ఇంకా ఏం చేయాల్సింది, ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అయితే కనుక మొత్తం ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేస్తూనే ఉంటుంది. రోడ్స్ అయితే కనుక చాలా వరకు వేసుకుంటూ వచ్చారు. అండ్ ఈవెన్ దెన్ మనకి ఇంత చేసిన 60 lakhs అయినా కానీ ఇంకా మాకు దగ్గరగా 1,50,00,000 రూపాయల దాకా మినిమం కావాలి మెయిన్వి చేయాలంటే. సీసీ రోడ్స్ అంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉందో మనం చూసుకోవచ్చు. అలాగే డ్రైన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అవి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. పేటలో డ్రైన్ అయితే కనుక మనం చూస్తే కనుక చాలా వర్స్ట్గా ఉంటుంది. మేము పాలకవర్గం కూడా మా బోర్డు లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత
మళ్ళీ బోర్డు మారుతుంది కాబట్టి మేము దాని మీద చాలా అట్మోస్ట్ కేర్ కింద తీసుకుని మా ఊరిని అయితే మేము డెవలప్ చేసుకుంటాం. ఇది ఒక ఆదర్శ గ్రామం కింద చేయాలని అనుకుంటాం. మేము ఎన్నో డెవలప్మెంట్స్ చేసుకుంటాం. నేనే ఉన్నాను. నేను ఇక్కడ కమిటెడ్ లీడర్స్ ఉంటారని ఎందుకని అంటున్నానంటే, మేము ఒక బోర్డు స్కూల్ ఉంది, నేను అది అడాప్ట్ చేసుకుని దగ్గరగా 2.5 lakhs బెంచెస్ ఇచ్చి నేను చేసుకుని వచ్చాను. అలాగే ఆ స్కూల్కి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. నేను అందులో కోఆప్టెడ్ మెంబర్ని. అలాంటి కమిటెడ్ లీడర్స్ ఉంటారు కళ్యాణ్ గారికి అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్, మరి కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు, కక్ష సాధింపులు చేస్తూ ఉంది, అక్రమ కేసులు వేస్తూ ఉంది. మరి మేము తిరిగి అధికారంలోకి వస్తే 2.0లో మీకు సినిమా చూపిస్తామంటున్నారు. మరి అక్రమ కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి? అక్రమ కేసులా సక్రమ కేసులా చెప్పండి. ఈ అక్రమ కేసులా సక్రమ కేసులా అనేది కోర్టు డిసైడ్ చేస్తుందండి. బట్ ఒకటండి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఎలాగైపోయిందంటే కనుక బురద జల్లే కార్యక్రమమే ఉంటుంది వీళ్ళ తరపు నుంచి. వాళ్ళని చూస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు మారిందంటే, ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేసిన పనులకి ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పరం చేశారు వాళ్ళందరూ. ఎన్నో రకాలుగా ఆ తిట్లు చూస్తే కనుక ఇంట్లో వాళ్ళు టీవీ చూడాలంటేనే ఇరిటేషన్ వచ్చేసేది పిల్లలతో. అది అడల్ట్ రేటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో మేము టీవీ చూడలేని పరిస్థితి పిల్లల ముందు ఆ టైప్లో ఉండేవి. వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే అది ఒక ఫ్యాషన్ కింద, ఒక ట్రెండ్ కింద సృష్టించారు ఆ టైంలో. అది ఎవరు హర్షించరు. ఏ రోజునాడైనా ఎప్పుడైనా మనం ఇంకొకళ్ళని తిట్టే ముందు ఒక ఏదన్నా దాని పరంగా మాట్లాడాలి తప్పితే ఆ బూతులు ఇవి అవి అనేది ఎవరో కరెక్ట్ కాదు మనం చేసేది. అలాగే ఇప్పుడు మనం ఎన్నో చూసాం లిక్కర్ స్కామ్స్ అనేవి. లిక్కర్ స్కామ్ అని ఇప్పుడు 200% ఏ చిన్న వ్యక్తిని అడిగినా కానీ ఊర్లో చెప్తారు. మనం ఆఖరికి చిన్న బడ్డీ కొట్ల దగ్గర మనం ఆఖరికి బొండాలు కొనుక్కునే చోటన, మొక్కజొన్న పొత్తులు కొనుక్కునే చోటన కూడా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటుంటే వీళ్ళు ఏ రోజునాడు ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మనం కమిటెడ్గా, మనం పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్ అనుకున్నప్పుడు ఏ రోజునాడు మనకి ఇలాంటి ఇబ్బందులు ఉండవే. మనం అది ఏం చేయాలని అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనం అన్ని ట్రాన్సాక్షన్స్ పెడతాం. ఏ చిన్న షాప్లో అయినా కానీ ఆఖరి క్రెడిట్ కార్డు లేకపోయినా మనం ఒప్పుకోము. ఆఖరికి అన్నిటి దగ్గర ఉండాలనుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయాలని అంటుంది, ఆన్లైన్ ఎందుకు చేయాలని అంటుంది? అకౌంటబిలిటీ కోసం. అకౌంటబిలిటీ లేకుండా ఉండటాని కోసమే కదా ఇవన్నీ మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టింది. ఏంటంటే ఇవన్నీ ఎవరో చూడలేదేమో అని అనుకుంటున్నారు. లిక్కర్లో ఎంత స్కామ్ జరిగింది అనేది మనం అందరికీ కళ్ళగట్టును చూసాము. ఎవరన్నా ఇక్కడ మందు తాగాలన్నా ఒక చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ఎందుకంటే అన్నిట్లోనూ బ్రోకరేజ్ మధ్యలో ఇది ఉండేది. ఇప్పుడు వీళ్ళందరూ బోరగడ్డ అనిలు, వీళ్ళందరూ ఎంతమంది, వీళ్ళందరూ మనకి ఎన్ని విధాలుగా చూసాము. వాళ్ళందరూ కరెక్ట్ అయిన వాళ్ళు అని అంటే కనుక మనం ఎప్పుడు ఎక్కడ ఇది అసలు మనం మాట్లాడే సినిమా లేదు. ఎందుకంటే కనుక వాళ్ళంతా ఏంటనేది క్లారిటీగా అందరికీ తెలుసు. ఇవేంటంటే జస్ట్ అది చెప్పించుకుని తప్పించుకుందాం అని అనుకుంటున్నారు. అది జరగని పని. ఎన్నో వేల కోట్లు జగన్ కూడా ఇది చేశాడు కాబట్టే మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ జైలుకి వెళ్తారనేది క్లారిటీ వాళ్ళకు ఉంది. సో ఇది తప్పించుకోవడానికి ఒక చర్య కింద తీసుకుంటున్నారు. చివరి ప్రశ్న, ఇప్పుడు మరి మీ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి ఇప్పుడు సంవత్సరమే జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు సక్సెస్ అవుతారా? మరి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలుగుతారా? సక్సెస్ అవుతామని అంటే కనుక సక్సెస్ చేస్తేనే మనం మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లోకి ఉంటామండి. అది డెఫినెట్గా ఎవరైనా కానీ. మేమైతే కనుక కమిటెడ్ లీడర్స్ దగ్గర చేస్తున్నాం. అలాగ మా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, కళ్యాణ్ గారు అవనివ్వండి, పైన ఉన్న మా మోడీ గారు అవనివ్వండి, చాలా కమిటెడ్ లీడర్స్ వీళ్ళందరూ. అలాగే కమిటెడ్ లీడర్స్ ఉన్న దగ్గర కమిటెడ్ లీడర్సే ఉంటారు. సో ఎవరన్నా కమిటెడ్ లీడర్స్ లేకపోతే వాళ్ళు ఏరేస్తారండి, ఆ టైప్లోనే ఉంటుంది. సో మనం ఎక్కడ డోకా ఉండదు. కమిట్మెంట్ ప్రకారం, డెవలప్మెంట్ ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ జరిగితేనే ప్రజలు మనకు ఓటేస్తారు. మేమైతే కనుక 200% కమిటెడ్ లీడర్స్ మేము చేస్తామండి.